ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇస్తాను నేను ఇచ్చిండా ఇయ్యలేడు రుణమాఫీ ఇయ్యలే 500 ఇస్తానడుగా ఇయ్యలేడు ఏమేమి వస్తున్నాయి ఇంకేం వచ్చింది ఇగో 2000 ఇస్తామన్నారు ఇంట్లో మహిళకు అట్లా 2000 ఇవ్వలేదు మళ్ళీ గ్యాస్ 500 అన్నారు అట్లా ఇవ్వలేదు అంటే 2500 కళ్యాణ లక్ష్మో గృహలక్ష్మో ఇస్తాడు అవి ఇవ్వలేడు తులం బంగారం ఇస్తాడు మీకు ఇప్పుడు మహిళలని కోటీశ్వరాలను చేయాలని చెప్పి ఫ్రీ బస్సులు పెట్టిండు కదా పని లేక పెట్టిండు ఫ్రీ బస్సులు పని లేక పెట్టిండు పని లేక మాకేం ఇస్తలే ఆ బస్సులు ఎవడు రోజు పోయటానికే లాభం మేము ఇళ్ళ కాడ ఉంటాము చేనులలో పని ఉంటే పోతుంది మాకేం లాభం అది బస్సు ఏం లాభం లేదా ఎందుకంటే ఒక రోజు పోతాం మేము డైలీ పోగా అట్లా అని మాకేం లాభం ఎందుకు పెట్టిండో మాకే తెలియదు మేమే తిట్టుకుంటాం మొక్కుతాం ఏం పేరు మన ముఖ్యమంత్రి పేరు ఏం పేరు రేవంత్ రెడ్డి మరి ఏమి ఇస్తున్నాడు ఆయన మాకు పేదోళ్ళకి భూమి లేని వాళ్ళకి ఏమి ఇయ్యాడు గ్యాస్ 500 అన్న ఇదివరకు పడాయి మాకు గ్యాస్ పైసలు మరి ఇంకేం చేద్దాం తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కోడళ్ళకేమో 2500 అన్నాడు అత్తలకేమో 4000 అన్నాడు ఆయన వస్తలేవా ఏం వస్తలేవు మాకైతే ఏమి ఇప్పటి వరకు 10 రూపాయలు పెన్షన్ వస్తుందా మీకు ఏం రాదు మా ఆయనకు వస్తుంది మీ ఆయనకు మరి ఎంత వస్తుంది అదే 2000 4000 చేసినాను కేసీఆర్ చేసిన 2000 కేసీఆర్ చేసిన 2000 ఈయన కొత్తగా చేసింది ఏం లేదు ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన గట్లే ఉంది ఏం బాగాలి ఇక మేము ఏం చేస్తాం చెప్పు అనుకుంటాము ఒక్కుంటాము పోవాలి కాంగ్రెస్ పోవాలి కాంగ్రెస్ రావాలి కేసీఆర్ అప్పుడేమో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలన్నారు చేస్తాడు అనుకున్నాం కానీ ఆయన సంవత్సరం ఆయన మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు మీరు లేదు మేము ఉన్నామా మీకు కూడా 10 రూపాయలు తగ్గించండి మాకు కూడా 10 రూపాయలు తగ్గించండి అది లాభం కదా లాభం ఉండాలి ఇంటి దగ్గరకు వచ్చిండు నీళ్ళు అది కాదంటారా మన వచ్చిన సంది ఏం తెచ్చినాం ఏమీ లేదు మరి ఒక పక్క అన్ని చేసిన నేను అని చెప్పి విజయోత్సవాలు పండుగలు చేస్తుండు కదా పెద్ద పెద్ద ఏం లేదు మాకైతే లేదు మా షేర్ కూడా లేదు రుణమాఫీ రైతు బంధు పడ్డాయే అన్ని ఎట్లా ఉంది మరి ఎందుకు చేస్తున్నాడు కదా అన్ని చేసిన అంటుండు కదా ఎట్లా ఉంది కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక హోటల్ వాటి పిసికినట్టు ఉన్నదా అన్న ఎందుకు ఎందుకు ఇప్పుడు అన్ని ఇస్తాడు కదా ఏమి ఇచ్చిండు ఆయన ఏమిచ్చిండు ఏమిచ్చిండు ఇప్పుడు రుణమాఫీ 100% చేసిన అని చెప్పిండు చాలా పైసలు అని లేవు పెన్షన్ వస్తుందా మీకు పెంచి ఒకటి వస్తుంది అప్పుడు పాతాయి 4000 ఇస్తాడు కదా 4000 లేవు ఆతులు కూడా లేవు మరి ఎట్లా అంటే ఇప్పుడు మంత్రి పాత మంత్రి మంచిగా ఉన్నాడు ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు తెలుసా ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి ఏమిచ్చాడు ఆయన ఇల్లు ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఆయన అచ్చంబడకవాడు మరి ఇప్పుడు మనకు అన్ని ఇస్తా అని చెప్పిండు కదనే ఇప్పుడు 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు మన ఆడోళ్ళకు ఇండ్ల కాడ ఉన్న వాళ్ళకు 2500 ఇస్తా అన్నాడు ఇంటికి పంపిస్తా అన్నాడు అది లేదు గ్యాస్ 500 ఇస్తా అన్నాడు అది లేదు అదే మన కళ్యాణ పథకం ఇస్తే తులం బంగారం 1,00,000 రూపాయి అది లేదు మరి అన్ని ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా అంటే మరి పబ్లిక్ అంటే అయిపోయారు ఇప్పుడు అంతా అవలైపోయారు అన్ని బంద్ అయిపోయినాయి ఆడోళ్ళకి ఒకటి బస్సు ఒకటి ఫ్రీ చేసిండు మరి గతంలో మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా ఉందా అప్పుడే మంచిగా ఇప్పుడే మంచిగున్నది ఇప్పుడు అచ్చం పాడుకో మొగల అదే అయిపోయింది ఆడోళ్ళ మొగల ఫ్రీ బస్ పథకం ఎట్టుంది ఫ్రీ బస్సు మరి మనకు బస్సు లేదు వాళ్ళ సీటు మీద కూర్చుంటే మనం వెళ్ళి వాడాలి ఎక్కడిపోతున్నాం అంటే నేను సాగుకో చెప్తుంది అది ఎక్కడ పోయింది కూడా తెలియదు ఫ్రీ బస్ వాళ్ళు ఆధార్ కార్డు చూపెడితే ఎక్కడికైనా తీసుకోపోతారు మరి ఏం చెప్తావే రేవంత్ రెడ్డికి ఇప్పుడు సంవత్సరం పాలనలా ఏం ఇచ్చి మాకు యాద పడుతుంది సారు అంతా నువ్వేమని అది కదా ఏడు అయిపోయింది 26వ తారీఖు అంటే ఇప్పుడు 2 విడతలు రావాలి మరి ఇప్పుడు రైతు బంధు అన్న అవన్నీ వేయాలి కదా
అవి వేయాలి ఇవి వేయాలి ఏవి లేదు కదా. ఇప్పుడు 26వ తారీఖు ఇప్పుడు మళ్ళా రైతు బంధు చేస్తాను 4,000 పింఛన్ ఇస్తున్నాడు కదా, అవి లేదు. వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు కదా, అవి లేవు. మరి ఇప్పుడు ఏది లేదు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. ఇప్పుడు ఏంది ఏం కాదు. తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు, ఏది లేదు. మాసం కూడా పెట్టేటట్లేడు, మాసం కూడా పెట్టేటట్లేడు. మాసం కూడా కాదు, ఆయన ఇంటికి కూడా చేపించుకుంటాడేమో. వాళ్ళ పిల్లల గిట్ట చేపించుకుంటాడేమో, చుట్టాల గిట్ట ఇంకెవరికన్నా. అంతే ఇక కానీ ఏం లేదు. మార్పు కావాలని తెచ్చు. మరి మార్పు అంటే మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడైతే మాకు ఏం ఫలితం లేదు, మాకైతే ఏది లేదన్న. కేసీఆరే కావాలి మాకు, దేవుడే మాకైనా, మాకైతే దేవుడే. బస్సులో ఎక్కేస్తే దొబ్బేస్తున్నారు. మరి ఆడపిల్లలు పోనీ మరి మొగలు ఎందుకు చేసుకోవాలి అడుగుతాము, భయం ఏం లేదు. ఏమడుగుతావు రేవంత్ రెడ్డి వస్తే ఏమడుగుతావు? ఇప్పుడు ఏం చేసినామంటే అడుగుతాము, గంట అడుగుతాము. ఆయన ఎందుకు వస్తాడు? వస్తాడు ఇప్పుడు పర్యటనకు వస్తాడు. ఏం చేసినాం ఏంది కథ అని చెప్పి వస్తాడంట. మళ్ళా అందరు చెప్పులు తీసుకొని మెడకి వేయాలి అంతే. 10 సంవత్సరాల దాకా నేనే ఉంటా అంటుండు కదా, ప్రజలు నన్ను మెచ్చుకుంటారని. మంచిగా చేసి మెచ్చుకుంటున్నారు. అప్పులు వద్దండి వేసి అన్ని చెప్పులు మెడకేసి. అదే ఇప్పుడు ఇంకా ఈ టర్మ్ కాకుండా వచ్చే టర్మ్ కూడా అంటే 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటా ముఖ్యమంత్రి. ఇప్పుడు ఒక నెల రోజులలో ఇప్పుడు రాజీనామా చేసి పోమాను, ఏ అర్థం ఉంటుంది మాకు. కేసీఆర్ సార్ని ఎక్కించుకుంటాం మేము అంతే. ఎక్కువ మాట్లాడాము ఆయన గురించి మేము, మాకుంది మాకు పబ్లిక్ అందరూ మెచ్చుకుంటారు అంట. దృష్టిలో మాకు ఉన్నది సాల్, మా దృష్టిలో మాకు ఉన్నది మాకు సాల్. ఇక ఆయన ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఊర్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఏమన్నా ఉంటే అన్న ఒక్క విషయం చెప్తున్నాం, ఆయన గిటాంగి ఏమన్నా అది ఉంటే రాజీనామా చేసి పోమాను అంతే, ఏం లేదు ఇక మాకు. అంటే రాని ఆడికెళ్ళి రాని ఎవరైనా రాని ఏమన్నా మాట్లాడతాం అంతే, ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఇప్పటికైనా మేము కేసీఆర్ సార్ని గెలిపించుకుంటాం. మళ్ళీ మేము ఆయన సేమ్ కుర్చీలో కూర్చోబెడతాం. మా షాబాద్ మండల్ అది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన రైతు బంధు అసలు ఏం లేదు, రైతు బంధు ఇస్తలేడు అసలు. రుణమాఫీ చేసిండా? రుణమాఫీ మేము తీసుకోలేదు, రుణం తీసుకోలేము మేము. రైతు బంధు ఇస్తలేడు అంటే 15,000 ఇస్తా అని చెప్తుంటే. 15,000 ఇస్తున్నాడు కానీ 15,000 కూడా ఇస్తలేడు, 12,000 ఇస్తుండు. ఇస్తున్నాడు 12,000 ఇస్తున్నాడు. ఇప్పుడు మే 26 నుంచి జనవరి 26 నుంచి ఇస్తానంటుండు, ఏమి ఇస్తాడో చూడాలి. మరి ఎట్లా ఇప్పుడు ఉద్యోగాలు అవి అన్నీ వచ్చినాయట్టేనా? ఉద్యోగాలు ఏం రాలేవు నాకు. డిఎస్సి నేను బీడీ చేసిన 50 రాలేదు నాకు. ఇప్పుడు ఉద్యోగాల కోసం నిరుద్యోగులే తెచ్చుకుంది కాంగ్రెస్ని. అవునవును, నిరుద్యోగాలు తెచ్చుకునే ఉద్యోగాలు కూడా ఏం లేవు, మంచిగా లేదంట పాలన, బాగాలేదు.